వెల్కమ్ టు దాల్ న్యూస్ స్పెషల్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి పైన అలాగే వైసీపీ పైన తన మదిలో ఉన్నటువంటి అక్కస్ను ఇంత ఘోరంగా వెళ్ళగక్కాడు అంటున్నారు ఏబిఎన్ రాధాకృష్ణని టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు. ఎంత విషం మనసులో పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి చెబితే వైసీపీ నేతలు తమ భార్యలను కూడా చెల్లెలుగా భావిస్తారా అనేటువంటిది వాళ్ళ సూటి ప్రశ్న. అయితే ఏబిఎన్ నుంచి కానీ ఆంధ్రజ్యోతి నుంచి కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఒక స్టేట్మెంట్ రాని పక్షంలో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, లేకపోతే నిజంగా వైసీపీ తప్పు అర్థం చేసుకుందా అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ఆంధ్రప్రదేశ్ ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమిల్లి శ్రీనివాస్ గారు అంటూ ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. అడుసుమిల్లి గారు, ఈ టాపిక్ మీద టీడీపీకి హార్డ్ కోర్ గా పనిచేసినటువంటి వాళ్లతో చాలా మందితో ఇంటర్వ్యూస్ చేయొచ్చు, ఇంటరాక్ట్ చేయొచ్చు. నేను మిమ్మల్ని మాత్రమే ఎందుకు ఎంచుకున్నానంటే దీనికి ఒక కారణం ఉంది. తప్పు ఎవరిదైనా కూడా కుండ బద్దలు కొట్టినట్లు మీరు ఆన్ ఫ్రాంక్ గా చెప్తారు కాబట్టి ఐ ఇన్వైటెడ్ యూ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. సార్, కమింగ్ టు ద స్ట్రైట్ పాయింట్, వీకెండ్ కామెంట్ బై ఆర్కే లేకపోతే కొత్త పలుకు ఇంకో పలుకు పేరుతోటి జగన్మోహన్ రెడ్డి చెప్తే వైసీపీ నేతలు తమ భార్యలని చెల్లెలుగా కూడా భావిస్తారు, ప్రచారం చేసుకుంటారు అనేటువంటి స్టేట్మెంట్ యాజ్ ఎ జర్నలిస్ట్ గా నేను పూర్తి స్థాయిలో ఖండిస్తాను. అసలు దీని ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోకూడదు. వాట్ ఈస్ యువర్ కామెంట్స్? ఖచ్చితంగా అభ్యంతరకరమైన పదాలు ఉన్నాయండి, అందులో అనుమానం ఏముంది. ఎందుకంటే ఇక్కడ అంటే ఆయన హ్యాండిల్ చేసిన వాళ్ళు ఎవరు అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. యాక్చువల్గా అయితే నేను కూడా అంగీకరించినటువంటి నేను ఏబిఎన్ ఛానల్ కానీ ఆంధ్రజ్యోతి పత్రికను కానీ నేను రెగ్యులర్గా ఫాలో అవుతాను, చదువుతాను, అవసరమైనప్పుడు ఆ డిబేట్లో పాల్గొంటాను, అంతవరకే. అయితే కొన్నిసార్లు ఆయన టీడీపీని కూడా అంతే ఘాటుగా విమర్శిస్తారంట. ఖచ్చితంగా మాకు అభ్యంతరాలు ఉంటాయి. ఎందుకంటే చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ ఆర్యల్ని చెల్లెళ్ళుగా అన్న పదం అంతవరకు ఖచ్చితంగా అభ్యంతరకరమే. కానీ ఎంతకన్నా ఘాటుగా చంద్రబాబు నాయుడు గారిని గట్ట విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. మా అందరి మనసు గాయపడేలా కూడా ఆయన విమర్శించారు. ఎలాగంటే చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆయన నెమ్మది నాంచుతారు, ఇనుమును కూడా నానబెడతారు, ఇలాంటి మాటలు మాట్లాడితే మా అందరం మనసు మూలిగింది కూడా. మేము బాధపడ్డాం. ఏం చేయగలుగుతాం? ఎవరన్నా మీడియాలో ఎవరన్నా మన అభిప్రాయాలు మనం ఉన్న చోట మనం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన విమర్శించాడు ఈ ఏబిఎన్ ఆర్కే వీకెండ్ కామెంట్స్ లోనే అందరూ వాళ్ళు బాధపడుతున్నారు. కానీ వాళ్ళ కోణంలో టీడీపీ మీద ఈ మధ్యకాలంలో ఆయన ప్రతి వారం రేవెట్టేసాడు. ప్రతి వారం దాన్ని ఎవరైనా సరే శృతి మించిపోయినప్పుడు అభ్యంతరం చెప్పొచ్చు, కానీ తప్పనిసరిగా మీడియా అగ్రెసివ్ గానే ఉండాలి. మీరైనా సరే నన్ను నిర్మోహమాటంగా అడగచ్చు ఏదన్నా సరే. ఇప్పటి వరకు మీరు ఎప్పుడు నాకు ఏ బౌండరీస్ పెట్టలేదు, పెట్టరు కూడా. అప్పుడు మీకు ఏమవుద్దంటే జర్నలిస్ట్ అనేటువంటి వాడు కనిపించని కత్తి అంటే ఆపరేషన్ అంటే శస్త్రచికిత్స చేసి కుట్లేయటం మానేస్తాడు. శస్త్రచికిత్స చేసి కుట్లేయటం మానేస్తే ఏమవుతుందంటే కడుపులో అంతా బయటకు వచ్చి కనపడద్ది కదా, అలాగా బయట తీసుకొస్తారు. ఆ నికార్సైన జర్నలిస్టులు కరువయ్యారు ఈ మధ్యకాలం. ఎందుకంటే వాళ్ళు కూడా, నేనేం జర్నలిస్ట్ని కాదండి, నన్ను మీరు అందరూ అనలిస్ట్ అంటే నేను కామన్ మ్యాన్ గా నేను మాట్లాడటం మొదలు పెట్టాను తప్ప దాన్ని మీరు అనలిస్ట్ అని పేరు పెట్టారు. సరే, ఏదో పేరు పెట్టారు కదా అనుకుంటున్నాను. నేను వాస్తవంగా చెప్తున్నాను. నేను స్టేట్ ఇంట్రెస్ట్ తోటి, నాకు సిబిఎన్ మీద అభిమానం ఉంది, సిబిఎన్ ఇంట్రెస్ట్ తోటి నేను ఈ ఫీల్డ్ లో మాట్లాడటం మొదలుపెట్టి. అంతకుముందు నేను ఓపెన్ గా చెప్తాను, టీడీపీ సానుభూతి పరండి. మై ఎంటైర్ ఫ్యామిలీ యాంటీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ భావజాలంతో పెరిగాను నేను. అంటే మా ఊళ్ళో మమ్మల్ని త్వరలుగా చూస్తారు. అలాంటి చోట మేము బడుగు బలహీన వర్గాలు వెనకాల నిలబడ్డాం. మొత్తం చేత మా ఆలోచన విధానం మిగతా వాళ్ళతో నాకు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది.
ఉమ్, ఒక సంస్థలో కొంతమంది యజమానులను చూస్తే నేను కార్మికులను చూస్తాను. ఇది నా 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 మైండ్ సెట్ అది. ఉమ్, కాబట్టి పత్రికల విషయంలో ఉన్నా, మీడియా విషయంలో అయినా, సపోజ్ నాకు మీరు ఇప్పుడు నాతో మాట్లాడించారు అనుకోండి, నేను గొప్పవాడిని కాబట్టి మాట్లాడించారని నేను అనుకోనండి. ఉమ్, నాకు మాట్లాడే అవకాశం మీరు ఇచ్చారని భావిస్తాను, సార్. నా ఉమ్, ఆలోచన. ఉమ్, అంటే నా గొంతు మీరు వినిపిస్తున్నారు, మీరు నాకు ఒక అవకాశం ఇచ్చారని అనుకుంటాను. అది ఎవరైనా సరే, నన్ను ఏ మీడియా పిలిచినా నేను మాట్లాడతాను. నాకు సాక్షి పిలిస్తే కూడా మాట్లాడతాను. ఉమ్, నాకు ఆ విద్వేష భావం ఉండదు. నా అభిప్రాయం నేను చెప్పొచ్చేస్తాను అంతే. దాన్ని ఎలాగైనా తీసుకునేవాడిని. నా ఉమ్, మనసులో కొంతమంది ముద్రపడి ఉంది. ఇక్కడ ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆయన వీకెండ్ కామెంట్ లో డెఫినెట్ గా అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఉమ్, ఖచ్చితంగా అభ్యంతరం వ్యక్తం చేస్తారు. అయితే వాళ్ళంత మూలగాల్సిన అవసరం లేదు. అలాంటి వందల వేల కథనాలు వాళ్ళు ప్రచారం చేశారు. ఉమ్, ఇది ఇక్కడ సమస్య. మీరు చాలా నిప్పర్తిగా నిజాయితీగా ఉండి, మీరు మహాప్రాతిపత్యం వహించి ఎదటి వాళ్ళు మిమ్మల్ని ఏమైనా వ్యభిచారంటే అప్పుడు బాధపడాలి తప్ప, ఉమ్, మీరు పచ్చి అసత్య విష ప్రచారం మంచినీటి బావిలో విషం కలిపినట్టు చేస్తా, సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తా, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతా. ఇవన్నీ కాదండి. వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగిన తర్వాత కత్తి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టిన నారాసుర రక్త చరిత్రను పెట్టడం అదొకటి చాలు మీ గీట్రాయి. ఉమ్, మీ ఆ మీడియా తాలూకు పతనం. వాళ్ళు మార్చుకుందామన్నా మార్చుకోలేని, మార్చుకున్నా ఒప్పుకొని మేము ఒప్పుకోండి. అదొకటి ఓకే, చాలు. నిజమే. నారాసుర రక్త చరిత్ర అనేటువంటిది సాక్షి రాయటం ముమ్మాటికి తప్పే. బికాస్ ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి, ఇప్పటికీ కూడా ఇదిగో చంద్రబాబు నాయుడు గారే హత్య చేయించారు అని చెప్పడానికి వాళ్ళ దగ్గర లేదు కాబట్టి. బై ద సేమ్ వే, టీడీపీ వాళ్ళ దగ్గర కానీ జనసేన దగ్గర కానీ ఖచ్చితమైన ఆధారాలు కూడా ఏం లేవు కదా. లేకపోయినప్పటికీ కూడా భారతి గారిని తీసుకొస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొస్తారు, వైఎస్ అవినాష్ రెడ్డి గారిని తీసుకొస్తారు. ఆ కేసులోకి సిబిఐ మాత్రము తేల్చేసింది, చేతులు ఎత్తేస్తుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకుందాం సార్? ఇక్కడ నేను ఒక మాట చెప్తాను, సాధు గారు వినండి. జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే అవినాష్ రెడ్డి గారు, నేను భారతి రెడ్డి గారి పేరు ఎత్తాను, నేను ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడినండి. ఉమ్, ఉమ్, ఎందుకంటే ఆ గీత ఆవిడ రాజకీయాల్లోకి వచ్చిన రోజు మాట్లాడదాం. ఉమ్, ఆవిడ రాజకీయాల్లో ప్రత్యక్షంగా వచ్చిన రోజు మాట్లాడదాం. అంతవరకు ఆవిడ పేరు ఎత్తడం ధర్మం కాదు, పద్ధతి కాదు. ఇక్కడ ఇక్కడ ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పులివెందులంటే అది ఒక కోట, శత్రు దుర్భేద్యమైన కోట, కులకోట. పైగా ఉమ్, అక్కడ ఎవడన్నా అడుగు పెట్టాలంటే, అక్కడ ఎవరైతే అధికారం చేతిలో ఉన్నారో, ప్రాతినిధ్యం, ప్రాబల్యం ఉన్నారో, వాళ్ళ అనుమతి లేకుండా చీమ కూడా చిటుకుమందండి. ఉమ్, అంటే ఇది ఇలాంటి బకెట్ మర్డర్స్ అంటారు. ఓకే. ఇటువంటి ఎలిమినేషన్స్ ఎలా జరుగుతాయంటే, ఒక మోటివ్ ఉన్న వాళ్ళు ముందు పెడతారు పాత్రదారులుగా. ఉమ్, ఇప్పుడు సాధారణంగా ఎవరైనా చంపేసిందా, నేనే చంపేశానంటే ఒప్పుకోరండి. నీకేంటి కారణం, నువ్వు ఎందుకు చంపావని అడుగుతాను. నేను చంపేశానంటే చంపిపోయినా ఒప్పుకోరండి చట్టం. ఉమ్. మోటివ్ ఏంటి, అంతే, నీకేంటి నీ కారణం మోటివ్ అని. ఏంటి, నీ మోడస్ ఆపరెంట్ ఏంటి అని అడుగుతుంది కదా, గ్యారంటీగా. నువ్వు నీకు కారణం ఏముంది, నువ్వు చంపడానికి కారణం చెప్పాలడు. ఉమ్, కాబట్టి అటువంటి మోటివ్ ఉన్న వాళ్ళని అక్కడ పెడతారు. పర్టికులర్ గా వివేకానంద రెడ్డి గారు మర్డర్ అంటే హై ప్రొఫైల్ పర్సన్ కాబట్టి, సంచలనాత్మకంగా ఉంటది కాబట్టి, దాని దగ్గర మోటివ్ ఉన్నాడు. అందులో పాల్గొన్న అక్కడ ప్రత్యక్షంగా పాత్రదారులందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క మోటివ్ ఉంది. అకార్డింగ్ టు దస్తగిరి వాంగ్మూలం. మీకు అక్కడ ఒక అతనికి, వాళ్ళ తల్లి గారికి ఈయనకి మధ్య అతను తిడతాడని, ఉమ్, ఇంకొకటికి డబ్బులు లావాదేవీలు, ఇంకొకటికి అతను కొడతాడో, ఇలాగనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోపాన్ని, ఆ ఎలిపి ఉంది వాళ్ళకి, ఉమ్, మోటివ్ ఉంది. ఇది ఆ మర్నాడు మర్డర్ జరిగిన తర్వాత ఆ రోజు సాయంత్రం వరకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు. ఓకే. ఎక్కడేం జరిగినా అందులోనే సొంత నాన్నగారు తమ్ముడు,
ఇది లాజికల్ గానే ఇది ప్రూవ్ చేయడం అంటే సిబిఐయే మన దేశంలో సిబిఐ దద్దమ్మ అని నిరూపించుకుంది ఈ కేసులో. ఉమ్, మళ్ళీ చెప్తున్నానండి, సార్. సిబిఐ దద్దమ్మ అని నిరూపించుకుందండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద మాట. ఒక ఇంకా పెద్ద మాట ఉంటే వాడదాం, నాకు ఇంకా పెద్ద మాట తెలియలేదు నాకు. అవునా? కర్నూలు వంతెన కాడి నుంచి వెనక్కి వచ్చేసారు ఒక ఎక్యూజ్డ్ అరెస్ట్ చేయలేక. ఆ, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి ఇతర దేశాల్లో జీవితాలను పణంగా పెట్టిన వాళ్ళని చూసాం, వాళ్ళు అధికారులే. ఈ సరిహద్దు భద్రతా దళాలు భార్య బిడ్డలు వదిలేసి ఎండకి వానకి చలికి ఉమ్, స్నో బైట్, మంచులో స్నో బైట్ అంటే పాము కాటు కన్నా ప్రమాదమైంది. ఫ్రాస్టింగ్ అయిపోతుంది కాలు కింద నుంచి పైకి, అవును సార్. దానికి చికిత్స లేదు, ఉమ్, తొలగించడమే. అటువంటి త్యాగాల ముందు ఇళ్ళు ఆఫీసర్లు, వాళ్ళు ఆఫీసర్, ఉమ్, వాళ్ళని దేశం బయట శత్రువుల గురించి మనల్ని కాపాడుతున్నారు. దేశం లోపల అసాంఘిక శక్తులు, దొంగలు, అవినీతి పరులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నుంచి మనల్ని కాపాడాలి వీళ్ళు. వాళ్ళ బాధ్యత సక్రమంగా నెరవేరుస్తున్నారు కాబట్టి మనందరం హాయిగా పడుకోగలుగుతాం. ఉమ్, వీళ్ళ మాత్రం ఈ దొంగల్ని, ఈ నొటోరియస్ క్రిమినల్స్ అందరినీ వదిలేస్తారు. వాళ్ళు కర్నూలులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోతే ఒక ఎక్యూజ్డ్ని ఉమ్, అరెస్ట్ చేయలేక వెనక్కి వచ్చారంటే వాళ్ళని దద్దమ్మలు కాకపోతే ఏమనాలండి? ఉమ్, ఇతర దేశాలు వెళ్ళి లాక్కి వస్తున్నారు. వాళ్ళ ఆఫీసర్లు నేను మొత్తం టోటల్ ఆ టీంని దద్దమ్మలో, ఎందుకంటే నిజంగా అందరూ కొమ్ములు తిరిగిన వాళ్ళు ఉంటారు. ఈ దేశంలో అనేక కేసులు సాల్వ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సిట్ దర్యాప్తు బృందం రాజీవ్ గాంధీ హంతకుల్ని ఎలా పట్టారో చూసాం మనం. కానీ అవినాష్ రెడ్డి వాళ్ళ వాదన ఇంకో రకంగా ఉంది. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ సునీత తోటి, ఐ మీన్ వైఎస్ సునీతమ్మ తోటి అండ్ బై ద సేమ్ వే వాళ్ళ హస్బెండ్ రాజశేఖర రెడ్డితో ములాఖత్ అయ్యి మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు అనేటువంటిది అవినాష్ రెడ్డి గారి కామెంట్. కానీ మీరు చెప్తే మీరు చెప్తున్న ప్రకారం చూస్తే అరెస్ట్ చేయలేక వెనక్కి వచ్చేసారు అని చెప్పి అంటున్నారు మీరు. అరెస్ట్ చేయలేక, అరెస్ట్ చేయకుండా కాదండి, అదే అరెస్ట్ చెయ్యలేక. వాళ్ళ అక్కడ ఉన్న ఎస్పీ చేతులు ఎత్తేసాడు. ఏమన్నా అమాయకుల మీద అయితే మీద ఎక్కేస్తాడు ఎటు వచ్చి. చట్టాన్ని సహకరించే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు అరెస్ట్ చేసుకెళ్ళిపోతారు ఎటు, 3 సార్లు ముఖ్యమంత్రి అన్నవాళ్ళు. అవినాష్ రెడ్డి లాంటి నర హంతకులను అరెస్ట్ చేయడానికి ఎందుకు ఆలోచిస్తారండి వాళ్ళు? దీనికి ముంజేతి కంకడానికి అర్థం అవసరం లేదండి. దీని కోర్టులు, తీర్పులు, చట్టం దీనికి ఏం అవసరం లేదు. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు, తీర్పు ఇచ్చేసారు. ఇక్కడ సునీతకి న్యాయం, భారతదేశంలో మాత్రమే కాదు, ఎక్కడ చూసినా కూడా న్యాయస్థానాల ముందు సాక్ష్యాలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి, నాట్ ద ఎమోషన్స్ అండ్ బై ద సేమ్ వే నాట్ ద ప్రీ అసంప్షన్స్. వాళ్ళు ఏం చేస్తారంటే దాని వల్ల తప్పించుకోగలుగుతున్నారు వాళ్ళు. ఎవ్రీలా దేర్ ఈజ్ అన్ ఎగ్జామ్షన్. ప్రతి సూత్రానికి ఒక మినహాయింపు ఉంటుంది. అలాగే ప్రతి చట్టంలోని కొన్ని లొసుకులు, బొక్కలు ఉంటాయండి. ఈ పాములు అందులోంచి తప్పించుకుంటూ ఉంటాయి. ఆ సాక్షులు అంతర్ధానం అయిపోతూ ఉంటారు. ఒకడు ఎలకలు గడి చచ్చిపోతాడు, ఒకడు రైలు దూకి చచ్చిపోతూ ఉంటాడు, ఒకడు తన అంతటి తను గోడ తలకేసి కుట్టుకుని చచ్చిపోతూ ఉంటాడు. ఎక్స్పెషల్లీ ఏళ్ల తాలూకు విషయం. ఆనాడు పరిటాల రవీంద్ర గారు మర్డర్ కేసు దగ్గర నుంచి మొదలు పెడితే అందరూ అంతర్ధానం అయిపోతారు. ఎవరు ఉండరు, మీకు టికెట్ రిజర్వేషన్ లేకుండా పైకి వెళ్ళిపోతారు వీళ్ళందరూ. అలా వెళ్ళిపోకుండా వీళ్ళ బొమ్మ బయటకు ఎందుకు వచ్చిందంటే, దస్తగిరి అనేవాడు కూడా వెళ్ళిపోతాడు, సర్దేసుకుంటాడు దుకాణం. ఒక మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వబట్టి అతను బతుకున్నాడు. అతను వీళ్ళే కాపాడాలి. అతను కానీ చచ్చాడా అతని డెత్ స్టేట్మెంట్ అయిపోతుంది అది. అంచేత అతను వీళ్ళే బతికెత్తున్నారు. అందుకని అతను దర్జాగా తిరుగుతున్నాడు బయట. ఇది ఇవాళ కాకపోయినా మీకు సిబిఐ మేము ఇంక మాట్లాడమని ఇంకేమీ లేదని చెప్పడం ఏంటండి? ఒక అప్రూవర్ గా మారి ఒక అతను ఇలా చేసాం, మమ్మల్ని ఇలా చేయమన్నాడు, మాకు డబ్బులు ఇచ్చారు, వాళ్ళు ఆఫర్ చేసాడు, పలానా కూడా వచ్చాడు అని చెప్పిన తర్వాత దాని మీద ఏమన్నా దర్యాప్తు జరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారు సాయంత్రం దాకా ఎందుకు వెళ్ళలేదు? నా అనుమానం చెప్పనా, ఆ రాత్రి ఈయన దగ్గర ఉండి నరికించేయడం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది చూసినట్టు చెప్పాడు అతను అక్కడికి వచ్చి ఆ ప్రెస్ మీట్ లోని.
ఉమ్, ఎలా చెప్పాడు? మా బాబాని ఎలా లాక్కొచ్చారు, అక్కడ ఒక ఏటు వేసారు, ఇలా లాక్కొచ్చారు, ఇక్కడ ఒక ఏటు వేసారు, 7 ఏట్లు వేసారు, 5 ఏట్లు వేసాడు, కమ్మోటికలు గుద్దారు అని చెప్పాడు. గొడ్డలు ఇచ్చుకుని నరికారని చెప్పాడు. గొడ్డలని నీకు ఎవరు చెప్పారు? ఉమ్, పోస్ట్ మార్టం లో కూడా డెడ్లీ వెపన్, పదునైన ఆయుధం అని వచ్చింది. గొడ్డలని వాళ్ళు ఏం చెప్పలేదు. గొడ్డలతో నరికేమని ఎవరు చెప్పారు ఉన్నారు? ఉమ్, దస్తగిరి చెప్పాడు విచారణలో. ఓకే. జగన్మోహన్ రెడ్డికి ఎవరు చెప్పారండి గొడ్డలని? ఉమ్, దీని వేరే వాళ్ళు సిబిఐ అధికారులు నేను దద్దాములను ఎందుకు దూషిస్తున్నానంటే ఆక్రోశంతో, కోపంతో దూషిస్తున్నాను తప్ప వాళ్ళకి అన్ని తెలిసి ఏం జరిగిందో. ఉమ్. వాళ్ళు మ్యాక్సిమం ఎస్టాబ్లిష్ చేశారు ఇదంతా. రైట్. ఈ ఈ ఈ టాపిక్ మనము ఒక దగ్గర నుంచి డివేట్ ఇంకో దగ్గరికి వచ్చాం. ఖచ్చితంగా వైఎస్ వివేక మర్డర్ గురించి టైం వచ్చినప్పుడు డీటెయిల్ గా మాట్లాడదాం శ్రీనివాస్ గారు. లెట్స్ కమింగ్ టు ద మళ్ళీ స్ట్రైట్ పాయింట్. ఇప్పుడు ఒకే ఒక మాట అండి, ఉమ్, ఒకటి మాత్రం నిజం. సునీత గారు రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళ ఆయనకి న్యాయం జరగకపోయినా పర్లేదు, కానీ ఉమ్, ఆ అమ్మాయే చంపించిందనే అవార్డు మాత్రం ఇయ్యొద్దు ఎవరు మీడియా కూడా. ఎందుకంటే అలాగే ఆవిడే చంపించి ఉంటే ఇంతవరకు రాదు అసలు. లేదు లేదు. అవాడే మిగతా వాళ్ళు అలాగే ఎవరన్నా మూట కట్టి అలాగే మూట కట్టేసి వాళ్ళు సర్దేస్తున్నప్పుడు అందరికన్నా ముందే పెడబొబ్బలు పెట్టేసి వాళ్ళ నాన్న మీద పడి ఏడ్చేసి గోతులు కప్పిటిచ్చేసి ఉమ్, ఉమ్, పోస్ట్ మార్టం డిమాండ్ చేయదు. అర్థమైందండి? రైట్. ఇప్పుడు మళ్ళీ కమింగ్ టు ద స్ట్రైట్ పాయింట్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు టీడీపీకి ప్రోగా కొన్ని ఛానల్స్ ఉన్నాయి. మాకు ఎలాంటి సొంత మీడియా లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చెప్తున్నప్పటికీ కూడా టీవీ5, మహా టీవీ, ఈనాడు, ఈటీవీ మొత్తం అంతా కరడగట్టిన పసుపులాగా ఉంటాయి. ఇటు సాక్షి అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక, అది అప్ టు రైట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి మీడియా, అటు సాక్షి కానీ, ఇటు ఏబిఎన్ కానీ, మహా టీవీ కానీ, టీవీ5 కానీ, ఇంకెవరన్నా కనుక ఉంటే, ఈటీవీతో పాటు ఇంకెవరన్నా ఉంటే, ప్రజల పక్షాన నిలబడకుండా, నీట్ పాలిటిక్స్ చేయకుండా, ఈ పార్లమెంటరీ పాలిటిక్స్ లో ఆడవాళ్ల పైన ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగాని ఎలా చూడాలి దీన్ని? నాకు తెలిసి టీవీ5 లోను, ఈటీవీలోను ఎప్పుడు రాలేదండి. ఏబిఎన్ లో కూడా రాలేదు. ఇప్పుడు మొన్న వీకెండ్ కామెంట్ లో మాత్రం ఒకసారి అది వచ్చింది. అంతకు ముందు కూడా వాళ్ళు కూడా ఆ విషయంలో చాలా జాగ్రత్తగా గైడ్ లైన్స్ పాటిస్తారు. జగన్మోహన్ రెడ్డిని కఠినంగా విమర్శించవచ్చు. అదే సమయంలో మీరు చెప్పిన ఈటీవీ, టీవీ5, ఏబిఎన్, మహా టీవీలో వాళ్ళు ప్రో టీడీపీ కాదండి. వాళ్ళకి జగన్తో సరిపడదు, అది గుర్తుపెట్టుకోండి. శత్రువుకి శత్రువు మిత్రుడే కదా సార్. అలాగే అయి ఉండొచ్చు, అంతే తప్ప మీకు రాజశేఖర రెడ్డి గారిని చంపేశారు రిలయన్స్ వాళ్ళు అని చెప్పి అనౌన్స్మెంట్ ఫస్ట్ ఎక్కడ వచ్చిందండి? రిలయన్స్ అన్ని రిలయన్స్ స్టోర్స్ అన్ని ఎప్పుడు ధ్వంసం అయిపోయినాయి? ఏ టీవీలో చూసి ఏ మోడరేటర్ మీలాగా ఉంటారు ఆయన న్యూస్ యాంకర్ చెప్తే అయిందండి? టీవీ5 లో వెంకటకృష్ణ గారు కూర్చొని చెప్పాడు అది. ఆయన మీద కేసు అయింది, ఇప్పటికే ఉంది కేసు అది. అవును. మరి టీవీ5 అప్పుడు ఎవరికి పనిచేసింది అంటారు? అయితే చాలా మందికి అర్థం కానటువంటి ప్రశ్నే. ఒకప్పుడు అసలు టీవీ5 జ్యోతి ప్రజ్వలన చేసింది ముగ్గురు. ఒకటి రాజశేఖర రెడ్డి గారు, చిరంజీవి గారు, రెండవది చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఎంతో కాలం జగన్మోహన్ రెడ్డికి అండ్ బై ద సేమ్ వే రాజశేఖర రెడ్డి గారికి ప్రోగా పనిచేసిన టీవీ5 ఉన్నట్టుండి ఎందుకింత టర్న్అవుట్ అయినటువంటి ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్నే. ఆఫ్ ద రికార్డ్ మనం మాట్లాడచ్చు కానీ ఆన్ రికార్డ్ మాట్లాడుకోలేము కదా శ్రీనివాస్ గారు. ఇప్పుడు మీకు ఏమవుద్దంటే అండి, ఎన్టీవీ 14 నుంచి 19లో సగం అటు ఇటు పనిచేసి కేఎస్ఆర్ కేసు కొమ్మినేని శ్రీనివాసరావు ఉన్నంతసేపు ఆయన పొల్లెట్టినట్టు మాట్లాడితే అతను పంపించేస్తే తర్వాత మళ్ళీ టీడీపీకి అనుకూలంగా మాట్లాడింది. 19 నుంచి డైరెక్ట్ గా అక్కస్ వెళ్ళగట్టుకుని మొదలెట్టారు. మీకు ఓ విషయం చెప్తాను వినండి. టీడీపీకి ప్రోగా చెప్పమని వీళ్ళు ఎవరు అడగరంట. నాకు తెలిసిన విషయం నేను చెప్తున్నాను. మేము అనేక సార్లు అనుకున్నాం, మేము మా అంతర్గతంగా అనేక సార్లు అనుకున్నాం, ఈ ఛానల్స్ అన్ని కూడా మీరు ప్రో టీడీపీ ముద్ర వేసుకుని మీరు బెనిఫిట్ అవుతారు తప్ప టీడీపీకి ఏం బెనిఫిట్ లేదండి. నేను ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తాను. టీడీపీకి ఏం బెనిఫిట్ లేకపోవచ్చు, కానీ టీడీపీ అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం నుంచి ఈ ఛానల్స్ కి అయితే బెనిఫిట్స్ ఖచ్చితంగా ఉండి తీరుతాయి కదా. వాళ్ళు మొన్న సాక్షి టీవీ కూడా ఇచ్చారు. నో డౌట్. ఎవరన్నా సరే ఎంత
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గారు అధికారంలో ఉంటే సాక్షి టీవీకి మీకు ఇక్కడ ఉండవా ఏంటి? ఇప్పుడు మీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు సాక్షి అలాగే మిగతా వాళ్ళకి ఇవ్వాల, జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల, ఉమ్, అందరినీ బ్యాన్ చేశాడు. లోకేష్ తో సహా సాక్షిని రా మాట్లాడతాం నీకంటారు. ఉమ్, ఇక్కడ మీకు అస్సలు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ని చంద్రబాబుతో పోల్చకండి దయచేసి. మీరు ఉమ్, ఒక పనివాడిని పనికిమాలాడిని పోల్చకూడదు మనం. ఎందుకంటే అత్యంత ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకుల్లో అత్యంత ప్రజాస్వామ్యవాది, రూల్ ఆఫ్ లా పాటించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకని 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. ఉమ్, ఇలాంటి రాజకీయాలు, పనికిమాలిన రాజకీయాలు చేస్తే మకలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో ఒక్క ఛాన్సే లాస్ట్ ఛాన్స్ అవుతుందండి. ఉమ్. మీరు చూడండి, ఆయన దగ్గర కక్ష రాజకీయాలు ఏమన్నాయని జగన్మోహన్ రెడ్డి దుల్లించుకుని లోపల పడేయాల ఆయన చేసిన పనులకి. 2 ఏళ్ళైంది, నేనే ముట్టుకున్నా, కనీసం అతను నోటీస్ ఇచ్చారా? ఉమ్. మా ఇదే అంశం పైన కలడగొట్టిన టీడీపీ నేతల్లో కార్యకర్తల్లో ఒక అసంతృప్తి అయితే ఉంది కదా చంద్రబాబు నాయుడు గారు. అలా కాదండి. ఇప్పుడు ఆయన దృష్టి అంతా కూడా రాజకీయాలు, ఎన్నికల వరకే. వాళ్ళు చేశారని మనం చేయొద్దు. వాళ్ళు తప్పు చేస్తే చేద్దాం, దాని మీద దర్యాప్తు జరుగుతుంది. ఒకవేళ అందులో రుజువు అయితే చేద్దాం, అంతేగాని పనిగట్టుకుని లోపలేసి దర్యాప్తు కాదు. దర్యాప్తు చేసి తర్వాత లోపలేస్తారు. ఉమ్. ఆ డిఫరెన్స్ చూడండి. మీరు దర్యాప్తు చేస్తారు, ఆయన పాత్ర ఎస్టాబ్లిష్ అయితే లోపలేస్తారు. అంతేగాని యోగి కక్ష రమేష్ పై ఇంటి సాధింపు. దాడి విషయంలో మాత్రం తప్పు జరిగింది సార్. ఇది ఎవరండి? పార్టీకి డ్యామేజ్ కూడా వచ్చిందిగా, డ్యామేజ్ కూడా జరిగింది కదా యోగి ఎవరండి? రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబుల దాడి, ఆ దాడితో. డెఫినెట్ గా తప్పండి అది. ఎందుకంటే వాహనాలు ధ్వంసం చేయటం, దహనం చేయటం, రాళ్ల దాడి అనేటువంటి చాలా శుద్ధ తప్పండి. ఉమ్, అది అక్కడ ఆడవాళ్ళు, చిన్నపిల్లలు గట్టా ఉన్నారు అనుకున్నది ఎంత ప్రమాదం అవుద్ది. ఉమ్, దాన్ని మేము ఎవరో దాన్ని ఎంకరేజ్ చేయమండి. మేము పార్టీ అధిష్టానం కూడా, ఇప్పుడు నేను పొరపాటుగా మాట్లాడుతూ ఇప్పుడు ఇంత పనికిమాలిన వాడిని అన్నాను జగన్మోహన్ రెడ్డిని. ఉమ్, డెఫినెట్ గా నాకు రేపు అలా మాట్లాడకూడదని చెప్తారు నాకు. మీరు చూస్తే ఇది చూస్తే కనుక ఉమ్, నేను ఎప్పుడు కూడా నా గీత దాటి మాట్లాడినాను. జగన్మోహన్ రెడ్డి విషయంలో అన్ని వదిలేస్తాను. ఎందుకంటే ఉమ్, ఉమ్, ఆంధ్రప్రదేశ్ అతను చేసిన ద్రోహంకి ఎవరు చేయలేదు. వాళ్ళ నాన్న కూడా ఎప్పుడు కూడా ఇంత దారుణమైన చిచ్చు పెట్టలేదు ఎవరి మధ్య. ఇతను ఉమ్, మనిషికి మధ్య గోడ కట్టాడు. కులానికి, మతానికి, దానికి పనికి మాలిన ప్రతి సన్నాసి, దద్దమ్మ, గాడిద మాట్లాడితే కులం పేరు ఎత్తారు. మరి దద్దమ్మలారా, సన్నాసులారా, ఎదవల్లారా, నీకు ఎవరితో కోపం ఉంటే అని తిట్టుకో, ఉమ్. కులం పేరు ఎత్తొద్దని చెప్తాను నేను. ఐ కమ్ టు స్ట్రైట్ పాయింట్ శ్రీనివాస్ గారు ఇక్కడ. ఇప్పుడు ఇప్పుడు నేను ఓపెన్ గా మాట్లాడుతూ మాట్లాడుకుంటే ఉన్నానండి. ఒక వైఎస్ఆర్సీపీ మాట అధినేత జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు కమ్మ వాళ్ళని టార్గెట్ చేశాడు. కమ్మ వాళ్ళకి మిగతా కులాలకి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు. కమ్మ వాళ్ళంటే అసలు ఏ మాత్రం గిట్టని విషపురుగుల్లాగా, విషనాగుల్లా చూశారు అనేటువంటిది ఓపెన్ స్టేట్మెంట్. అది చాలా మంది మాట్లాడుతుంటారు. మీరు ఇప్పుడు చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ అదే పార్లమెంట్ సాక్షిగా అలాగా పెట్రా పెట్రా కమరావతి అని చెప్పి రేణుకా చౌదరి గారు అన్నప్పుడు ఇస్ ఇట్ డిక్లేరింగ్? నేను చెప్తున్నానండి, నేనే ఇబ్బంది పడట్లేదండి. నన్ను చెప్పలేదు పూర్తిగా. ఓకే, ఓకే. జగన్మోహన్ రెడ్డి ఎంత విష ప్రచారం చేసినా కూటమి ఘన విజయం సాధించిందంటే కమ్మాళ్ళ విజయం సాధించినట్టే. ఉమ్, అక్కడ ఏం సాధించగలిగాడు? నేను చెప్పేది ఏంటంటే, నీకు ఎవరి మీద నా కోపం ఉంటే, నా మీద కోపం ఉంటే నా పేరు తిట్టు, నన్ను కొట్టు, ఓకే. నన్ను విమర్శించు. నా కులం నేను ఏం చేసింది అని అడుగుతున్నాను నేను. ఉమ్, ఇన్నాళ్ళు ఒక లెక్క, ఈసారి అలా కులాన్ని మీద టార్గెట్ చేస్తే ముఖం పగిలిపోద్దని చెప్తున్నాను నేను. ఉమ్, మొహమాట వేయలేదండి ఇందులో. డైరెక్ట్ గా టార్గెట్ చేస్తాం, ఇంటికి వచ్చి కూర్చుంటాం. కులం ఎందుకు కులాల మీద నీకేం బాధ? నీకు ఎవడ నష్టం చేసాడో, నీకు ఎవడ హాని చేసాడో, నీకు ఎవడ ఇబ్బంది పెట్టాడో, నిన్ను ఎవడ విమర్శించాడో వాడు వెళ్ళడానికి నీకు ఎవరికి అభ్యంతరం ఉండదు. పక్కింటోడు కూడా పట్టించుకోడు. కులం మీద ఏడిపోయాడంటే మీ దారిద్ర్యం, అది మీ అక్కసు బయటపడతా ఉంటది. సమాజం అర్థం చేసుకుంది అది. వాళ్ళేం పాపం చేశారు, పాపం వాళ్ళ మీద పడి ఎడుతున్నారు అనుకున్నారు. మాకు మద్దతుగా నిలిచారు. డెఫినెట్ గా చెప్తున్నారు, మాకు మద్దతుగా నిలిచారు అని భావిస్తున్నాను నేను, పబ్లిక్. ఇప్పుడు మీరు రేణుకా చౌదరి గారి మాట ఆవిడ ఏం చెప్పింది తెలుసా? నువ్వు దాన్ని కమరావతి అన్నావు, భ్రమరావతి అన్నావు,
అవునరా కమరావతి భ్రమరావతి పెట్టరా పేరు అన్నా నేను అప్పుడు అన్నాను నేను అన్నది ఆవిడ. భ్రమరావతి అనలేదు, పిలవరా అమరావతి, పెట్టరా కమరావతి అని చెప్పి అన్నారు. ఆ వాళ్ళ నేను అన్నానని చెప్పింది ఆవిడ. ఐ ఉమ్, టోల్డ్ ఐ టోల్డ్ పెట్టరా కమరావతి పెట్టరా అమరావతి అన్నాను నేను ఉమ్, అని అక్కడ ప్రస్తావించింది ఆవిడ. ఉమ్, ఏవైనా ఎవరికి జడవలసిన అవసరం లేదండి. మాకు మొగమాట చంద్రబాబు నాయుడు గారు కులం పేరు ఎత్తాలన్నా కులాల పేరు అంటే ఆయన ఆలోచిస్తాడు. చాలా మంది టీడీపీ వాళ్ళు నోరిప్పరు. ఇక్కడ ఒక మాకు ఇక్కడ అభ్యంతరం ఇక్కడ ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇప్పుడు ఇక్కడ ఎవరు ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగండి. సుమిల్ గారు, దీనికి ఇప్పుడు దీనికి మీరు ఇప్పుడు మాత్రమే సమాధానం చెప్పగలరు. టీడీపీలో ఉన్నటువంటి చాలా సీనియర్ నేతలతోటి, కరడుగట్టిన టీడీపీ కార్యకర్తలతో నాకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ కమ్మ సామాజిక వర్గంతో చాలా మంది ఆఫ్ ద రికార్డ్ గా నాతో అంటూ ఉంటారు, సాధు టీడీపీ అంటే కమ్మల పార్టీ, కమ్మలకు మాత్రమే టీడీపీ దోచిపెడుతోందని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. కానీ కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ చేసింది ఏమీ లేదయా అని చెప్పి అంటూ ఉంటారు. నేను సరదాగా నవ్వుతూ కొట్టిపారేస్తుంటాను కాబట్టి సరిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి అర్సుమిల్ గారు, మీరు ఈ స్టేట్మెంట్ ఒప్పుకుంటారా? ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి ఏ రాజకీయ పార్టీ అవసరం లేదండి. ఉమ్, ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఉమ్, ఎందుకంటే వాళ్ళే సమాజానికి ఏదో ఒకటి చేస్తారు. ఏ ఓకే. రాజకీయ పార్టీ కన్నా వాళ్ళ అవసరమే ఉంటది. ఉమ్, ఎందుకంటే మెజారిటీ కమ్మ సామాజిక వర్గంలో మెజారిటీ చదువుకున్నో వ్యవసాయం చేసో వ్యాపారం చేసో వాళ్ళు స్థిరపడి ఉంటారు. ఉమ్, వాళ్ళు బేసిక్ గా కమ్మ కమ్యూనిటీ కమ్యూనిస్టులుగా ఉన్నారు ఫస్ట్ నుంచి. ఉమ్, కమ్యూనిస్టులు అంటే బడుగు బలహీన వర్గాల తరపున అనేటువంటిది మీరు అందరూ ఈ దేశమే గుర్తించింది. ఉమ్, వాళ్ళ ప్రోగ్రెసివ్ గా ఉండేవారు, యాంటీ కాంగ్రెస్ గా ఉన్నారు. ఉమ్, యాంటీ కాంగ్రెస్ గా ఉన్నప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైతే టీడీపీ వచ్చిందో ఉమ్, టీడీపీ వైపు మొగ్గారు అంతే. ఉమ్, మీకు నేను ఒక విషయం చెప్తున్నాను నేనండి. చాలా మంది టీడీపీకి అమ్మవారు అంటారు కదా. ఉమ్, మా తూర్పు గోదావరి జిల్లా దగ్గర నుంచి మొదలు పెడదాం. ఉమ్, తూర్పు గోదావరి జిల్లాలో కాంగ్రెస్ లో ఉన్న కమ్మ ప్రముఖుల గురించి చెప్తాను మీకు. ఉమ్, ఎస్పీబీపీ పట్టాభిరామారావు గారు, ఆయన రాజమండ్రి ఎంపీగా ఎప్పుడు ఆయనే ఉండేవాడు కాంగ్రెస్ మంత్రి. ఓకే. టీడీపీ రాకముందు వరకు ఏమండి వాళ్ళ తమ్ముడు సత్యనారాయణ గారు, తర్వాత తదనంతరం బీజేపీలోకి వచ్చాడు. వాళ్ళంతా కాంగ్రెస్ ఓకే. జిల్లా పరిషత్ చైర్మన్. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ బలం, వాళ్లే చూసుకునేవారు జిల్లానంతా. ఉమ్, అలాగే రాయవరం మున్సిపల్ గారు ఉండవెల్లి సత్యనారాయణ గారు, ఆయన కమ్మారే. ఉమ్, రాయవరం మున్సిపల్ గారు అంటారు, ఆయన కాంగ్రెస్ పార్టీకి వీళ్ళిద్దరే దిక్కారు. ఉమ్, ఏ టికెట్లు ఇవ్వాల్సి వచ్చినా ఏం చేయాల్సి వచ్చినా రామారావు గారు పార్టీ పెట్టాడు కదా అని ఈ పార్టీలో రాలేదు. వాళ్ళు కాంగ్రెస్ లోనే ఉన్నారు, కాంగ్రెస్ నే కాపాడుకున్నారు. 89లో వాళ్ళు అధికారంలో తీసుకొచ్చారు. ఓకే. అక్కడ జిల్లాలో మెజారిటీ సీట్లు సాధించారు. ఉమ్, వెస్ట్ గోదావరి అల్లూరి బాబునీటి గారు, అల్లూరి సర్వరాయుడు చౌదరి గారు, మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు, వీళ్ళందరూ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత బలమైన సామాజిక వర్గం. కాంగ్రెస్ కొండ అండా దండ. ఉమ్, కృష్ణా జిల్లాలో పిన్నమనేని కోటేశ్వరరావు గారు, చెన్నుపాటి విద్య, చనుమోలు వెంకట్రావు గారు, కోనే ఆ, ఇంకా అసలు మీకు వాళ్ళ పేర్లు ఎన్ని ఉన్నాయి అన్ని. తెలుగుదేశం పార్టీకి ఎవరు ఉండేవారండి? ఒడ్డే సోమనాథుడు గారు ఇద్దరు ముగ్గురు ఉండేవారు. ఉమ్, కాంగ్రెస్ పార్టీకి 4 మూలల పాలడు వెంకట్రావు గారు, వీళ్ళందరూ కూడా వెరీ స్ట్రాంగ్. ఉమ్, టీడీపీ వచ్చినా కానీ వాళ్ళు ఇటుపక్క కూడా చూడలేదు వాళ్ళు. ఇంకా మీకు అటు ఇటు మిగతా వాళ్ళు అటు ఇటు మారిపోయారు. టీడీపీ రాగానే దూకేశారు ఇందులోకి. ఉమ్, గుంటూరు జిల్లా అల్పాటి ధర్మారావు గారు, ఎన్జి రంగా గారు, చేబ్రోలు హనుమయ్య గారు, ఒకళ్ళ ఇద్దరా, దొడపనేని ఇందిర గారు, ఉమ్, వీళ్ళందరూ కాంగ్రెస్ స్ట్రాంగ్ సపోర్టర్స్. పార్టీకి అండా దండగా నిలబడి ఆ పార్టీ నిలబెట్టారు. అలాగే ప్రకాశం జిల్లాలో గుట్టిపాటి హనుమంతరావు గారు, వీళ్ళంతా. ఉమ్, మీకు మన చీరాల్లో ఓడిపోయాడు అద్దంకి కరణం బలరాం గారు, ఆయన కూడా కాంగ్రెస్. ఉమ్, తర్వాత టీడీపీలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వచ్చాడు. ఇది మరి మరి కమ్మారికి తెలుగుదేశం పార్టీ కమ్మ పార్టీ పిచ్చి అనుకుంటే వీళ్ళందరూ కూడా మూకమ్ముడిగా ఎందుకు వెళ్ళిపోలేదండి? చాలా పార్టీలకు అలాగే వెళ్ళిపోయారు కదా. ఉమ్,
మరి రెడ్డి కాంగ్రెస్ పెడితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి విడిపోయి 1977 ఇందిరాగాంధీ గారు ఓడిపోయిన తర్వాత ఉమ్, రెడ్డి కాంగ్రెస్ పేరు పెట్టుకున్నారు మన ఆంధ్రప్రదేశ్ లో. అవును. మరి రెడ్లందరూ వెళ్ళిపోలేదా, డైరెక్ట్ గా రెడ్డి కాంగ్రెస్ పెట్టుకున్నారు వాళ్ళు. ఉమ్, రాజశేఖర రెడ్డి 78లో ఉమ్, రెడ్డి కాంగ్రెస్ తరపున నిలబడ్డాడు ఆయన. నిజమే. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ అయి ఇందిరాగాంధీ గారిని తోసేసి ఆవిడ గుర్తు కూడా తీసుకుని వీళ్ళు సిగ్గు లేకుండా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు గట్ట అంటారు. అసలు భయంకరం, ఎదరి నుంచి వెనకాల నుంచి కూడా పొడిచారు వాళ్ళు. ఉమ్, పార్టీ లాగేసుకున్నారు. ఇందిరాగాంధీ గారిని బయట తోసేస్తాడు. కాంగ్రెస్ ఐ అని పెట్టుకుంది ఆవిడ. కాంగ్రెస్ ఐ అంటే ఉమ్, ఇందిరా కాంగ్రెస్ అనేవారు. తర్వాత మళ్ళీ వీళ్ళు ఓడిపోయి దుకాణం సర్దేసుకుని మళ్ళీ అందులో కలిసిపోయారు. అది వేరే కథ. ఉమ్, రాజశేఖర రెడ్డి గారు రాబోతోడా గుర్తు మీద గెలిచాడు 78లో. అవును, అవుదుడా, నిజమే. అక్కడ 78 ఆ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అప్రతిహిత విజయం సాధించింది. చంద్రబాబు నాయుడు గారు అస్తం గుర్తు మీద గెలిచాడు. ఉమ్, రాజశేఖర రెడ్డి గారు అప్పుడే టపాల్ మన అందులో దూకేశాడు. ఇంకా అసెంబ్లీ సమావేశం కాకమునిపే. ఉమ్, అప్పుడు బాటం శ్రీరామూర్తి గారు ఏం చెప్పాడు తెలుసా మీకు? ఉమ్, కాళ్ళ పారాణి ఆరక ముందే పెళ్లి కూతురు పీటల మించి లేచి వెళ్ళిపోయిందని చెప్పాడు. పత్రికల్లో ప్రధాన శీర్షికలు వచ్చింది కేవలం ఈయన గురించే. ఓకే. వీళ్ళు లక్ష్మీపార్వతి లాంటి దాన్ని వేసుకుని ఇవన్నీ మాట్లాడతారు. టీడీపీ గురించి, వెన్నుపోట్ల గురించి మాట్లాడతారు. ఉమ్, కాబట్టి ఎవరు సొంత పూసలు, సంప్రదాయాలు, సుప్పులు, సొంత పూసలు ఎవడో లేడు. ఉమ్, అంటే మీ పిల్లలు కొన్ని ఆ చరిత్రలు తెలియదు ఏంటండి. ఎందుకంటే వీళ్ళు నీకు ఎవడనో నీతి కవర్ చెప్పాడంటే ఆడ వెనకాల మొత్తం కుయ్యంతా కుళ్ళిపోయి ఉంటది. ఫ్రంట్ ఉమ్, పర్సనాలిటీ, బ్యాక్ మున్సిపాలిటీ ఉంటదండి వాళ్ళందరికీ. ఉమ్. అర్థమైందండి? ఆ, అని చేత మీకు మీరు గబక్కన ఏదో ఇవాళ ఏదో అనేసారని ఎక్కువ బాధ పెట్టుకోకుండా ఆ, ఆ. యాప్ట్ వాళ్ళ అరుపులే. పర్సనాలిటీ చూసే ముందు లేకపోతే ఖచ్చితంగా మున్సిపాలిటీ చూడాలంటారా? మీకు విషయం చెప్తున్నాను. అమరావతి ఎక్కడ ఉండాలి ఏంటి అనేటువంటిది ముగిసిన అధ్యాయం. అది ఆల్రెడీ ఫిక్స్డ్. ఉమ్, దాని మీద మాట్లాడుతున్నారంటే వాళ్ళ దద్దమ్మలో సన్నాసులు, ఉమ్. రాష్ట్ర ద్రోహులు. అది అయిపోయిన దాని గురించి పని ఉంది. నువ్వు 3 రాజధానులు, జగన్మోహన్ రెడ్డి కథ ముగిసింది. నువ్వు మళ్ళీ వస్తే మళ్ళీ తిరిగి అధికారంలోకి రావటం కలేనా? అసలు సమస్య మీరు మొన్న ఆచూకీ కోల్పోయాడు. ఉమ్, మళ్ళాసారి ఆనవాలు ఉండదు. ఇంకా ఉమ్. ఆచూకీ ఆనవాలు కూడా ఉండవు. ఇంకా రాబోయే ఎన్నికల్లో 11 సీట్లు కూడా రావా? అసలు ఆనవాలు ఉండదు అంటున్నాను కదా. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకుంటాం. అదే 11 సీట్లు అంటేనేమో ఆచూకీ అనుకుందాము. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో డిలిమిటేషన్ వల్ల ఎర్లీగా వస్తే ఆనవాలు కూడా ఉండదండి. ఉమ్, అతనే ఓడిపోతాడు చూసుకోండి. ఎందుకంటే పులివెందులో ఎస్సీ రిజర్వ్డ్ అవుద్ది. ఉమ్, అతను మేము సవాల్ చేస్తాం. నీ కులకోట విడిచిపెట్టి రా, రాజమండ్రి రా, వైజాగ్ రా, ఏలూరు రా, విజయవాడ రా, మంగళగిరి రా, నువ్వు ఎక్కడన్నా పోటీ, ఇక్కడికి వచ్చి పోటీ చేయి. నీ కులకోట వదిలి రా బయటకు అంటాం. ఇక్కడికి వస్తే ఇక్కడ ఓడించి పంపిస్తాం. అంతే. పులివెందుల ఎస్సీ అవుతుందా? జరిగే పనేనా ఇది? చూడండి, వెయిట్ అండ్ సీ. నీవు నేర్పిన విజయే నీరజాక్ష అంటారు. ఉమ్, 2004 వరకు తెలుగుదేశం పార్టీకి ఓటమి ఎరిగిన నియోజకవర్గాలు 48 ఉండి అవును. రాజశేఖర రెడ్డి ప్యాక్ కలిపినట్టు కల్పించాడు ఎన్నట్లు నుండి. ఈ మండలాన్ని తీసుకెళ్ళి అక్కడ ఉదరకా మాల్ వేసి కొన్ని రెడీ చేసుకున్నాడు. మాకు తెలియదు ఆ విషయం. ఇప్పుడు ఏం చేయాలో తెలీదా? వాళ్ళంటే బుర్ర తక్కువ, వాళ్ళకన్నా బుర్ర ఎక్కువ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అదండి కథ. రైట్, రైట్. హర్షములి గారు, మళ్ళీ కలుద్దాం మంచి టాపిక్ తోటి. సో ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ కి రాజధానిగా అమరావతి ఖరారైనటువంటి నేపథ్యంలో పార్టీలన్నీ వైషమ్యాలని వదిలిపెట్టేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం. సార్ సాధు గారు ఒక మాట. ఇది ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయాలు చేస్తున్నప్పుడు పార్టీలు సిద్ధాంత వైరుధ్యాలు ఉండవచ్చు. ప్రజల కోణంలో మీరు విద్వేషాలు రెచ్చగొట్టద్దు. ఎగ్జాక్ట్లీ. రాష్ట్ర భవిష్యత్తు ఇంపార్టెంట్ కదా శ్రీనివాస్ గారు. గెలవటానికి నువ్వు విద్వేషాలు రెచ్చగొడితే అదేం ఫలితం రాలేదు నీకు. నువ్వేం సాధించలేకపోయావు. నువ్వు ఇప్పుడు అది నీకు సక్సెస్ అవుద్ది అనుకుంటే నువ్వు మొన్న 24లో కూడా గెలవాలి జగన్మోహన్ రెడ్డి. 19 వరకు అది ప్రయోగం చేశాడు, ఒకసారి పని జరిగింది.
అప్పటికి నీ పరిపాలన ఎలా ఉంటుందో నువ్వు చొక్కా ఇప్పితే ఎలా ఉంటావో తెలియదు ఎవరికి. నువ్వు చొక్కా ఇప్పి అక్కడ ముంచాడు కదా స్వామి స్వరూప ఇత్తడి పాళ్ళ తపేళ ఉమ్, స్వరూపానంద. ఉమ్, అది చూసాం. ఆ దృశ్యం చూసిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావో తెలిసిపోయింది కదా. ఉమ్. నీ పరిపాలన ఎలాగుందో తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత ఇంక నేను ఎందుకు ఎంచుకుంటారు? ఎగ్జాక్ట్. రైట్. నాకు నాకు ఇక్కడ తెలియనంత టెక్నికల్ ఇష్యూతో ఇది క్లోజ్ అవుతుంది శ్రీనివాస్ గారు. ఇప్పటికైతే ముగిస్తాను. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ ద డిబేట్ సార్. నమస్కారం సార్.